హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఈ వీడియోలో అల్లం పులుసు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అల్లాన్ని తొక్క తీసుకొని కొద్దిసేపు నీటిలో నానబెట్టుకొని ఉంచుకుందాం. ఆ మట్టి అనేది వాటర్లో దిగిపోతుంది కదా. తర్వాత శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసాను. నేను అన్నీ వేపట్లేదండి, అన్నీ మామూలుగానే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇదిగోండి, 1 కప్పు ధనియాలు తీసుకుందాం. తర్వాత ఇదిగోండి 2 స్పూన్ల జీలకర్ర తీసుకుందాం. వేపి చేయట్లేదు, నేను అన్నీ మామూలుగా తీసుకుంటున్నాను. 3 ఎండుమిర్చివి, ఇప్పుడు ఇందులోకి మనం 1 ఉల్లిపాయని యాడ్ చేయడం జరుగుతుంది, ముక్కలుగా కోసుకొని. ఇప్పుడు నేను తీసుకునేవన్నీ మిక్సీ చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా రుబ్బుకున్నాం. వాటర్ యాడ్ చేసి రుబ్బాను. నేను అన్నీ ఆపలేదు, అన్నీ మామూలుగానే తీసుకొని మిక్సీ వేసాను. ఏటేటి వేసానో చూసారు కదా. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ముద్దని ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వేపుకుంటున్నాను. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇది బాగా ఆయిల్ పైకి తేలేలాగా కొద్దిగా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు వేయడం జరిగింది. మీరు కూడా పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసం. నాకైతే చిన్నది అడుగు పట్టిందండి. నేను మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఒక్కొక్క దాంట్లో మీకు చూపించాను, కొన్ని దాంట్లో చూపించలేదు వీడియోలో. సో మీకు తెలుస్తుంది మాట, అది పట్టినట్టు అనిపిస్తే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోని వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను, పచ్చివే, చితగొట్టడం అది చేయలేదు. నేను ఏ విధంగా అయితే వేసానో మీరు కూడా అలానే వేయండి. తర్వాత చింతపండుని తీసుకుందాం పులుసు కోసం. కొద్ది చింతపండునే తీసుకుందామండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. లేదు పులుసు వేసిన తర్వాత వేసుకుంటానన్నా మీ ఇష్టమే. అది కొంచెం కలర్ మారుతుంది మనకి. చింతపండు పులుసు నానింది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చింతపండు పులుసు వాటర్ని ఇందులో వేసుకుందాం. మనం ఎక్కువ పులుసు అనేది వేసుకోకూడదండి, పులుసు అనేది తక్కువగానే వేయాలి. ఎందుకంటే ఇది దగ్గరికి ఎగిరిన తర్వాత టేస్ట్ బాగా వస్తుంది, లేదంటే నీళ్ళలా ఉంటుంది, అది టేస్ట్ అంతా బాగోదు. కొంచెం మనం అన్నం కలుపుకుంటున్నాం కదా, ముద్దగానే ఉంటేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళలో అది కొంచెం మసాలా అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి మనకి టేస్ట్ అనేది మారడం జరుగుతుంది. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి.
ఇప్పుడు నేను ఇందులో బెల్లం ముక్కను వేసుకుంటున్నాను, ఎందుకంటే అది బాగా ఘాటుగా ఉంటుంది కదా. ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసాం కదా, అది కొద్దిగా కవర్ చేయడానికి, టేస్ట్ కూడా ఈ పులుపు వేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి బెల్లం అనేది యాడ్ చేశాను. మీరు కూడా ఏవైనా పులుసులు చేసేటప్పుడు చేపల పులుసు ఏదైనా చేస్తారు కదా, అప్పుడు చిన్న ముక్క బెల్లంగానే వేసుకున్నట్టయితే దాని టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ కోసం మీరు కరివేపాకును యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు మానేయండి. అయినా కరివేపాకు చాలా మంచిది కదా, యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఫోన్లో సెట్టింగ్స్ వల్ల కలర్ అయితే అలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే ఒంటికి చాలా 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 మంచిది, అండ్ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే మన ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ టైంలో ఇలాంటివి చేసుకొని తినడం అనేది చాలా అవసరం ఇప్పుడు మనకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను, అండ్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.